ఇది మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే. 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరం. అందులో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, శ్రీలంక అవుతుందని ఈనాడు దినపత్రికలో రాసిన వార్త సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు కదా, ఈ అప్పుల గురించి రాస్తూ 5 నెలల్లో 1.7 లక్షల కోట్లు ఆగస్టు వరకు రాష్ట్రానికి సమకూరిన నిధులు ఇవి. ఆ 61,578 కోట్లు రెవెన్యూ రాబడి దక్కింది. అదే సమయంలో 55,932 కోట్ల మేర రుణాలు సమీకరించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రుణాలు సమీకరించారు అంటే 5 నెలల్లోనే 55,000 కోట్లు అంటే 11,000 కోట్లు నెలకి. ఇది ఎగ్జాంపుల్ ఒకటి. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్ళు, ఈనాడు దినపత్రిక. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే స్మార్ట్ మీటర్లను పెడుతూ ఉంటే స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయో. ఎక్సలెంట్గా రాశారు. ఇప్పుడు ఈశ్వర్ గారు, ఎస్, ఈ అప్పుల మీద ఎందుకు వీళ్ళు ఇప్పుడైనా నిజాలు ఒప్పుకుంటున్నారంటే ఒకటే, పురంధేశ్వర్ దేవ్ గారు ఏకంగా 15 లక్షల కోట్లు అని చెప్పారు. అవును. పయ్యావుల కేశవ్ గారు శ్రీలంక కంటే మనం రెట్టింపులో ఉన్నామని చెప్పారు మన ఆర్థిక మంత్రి గారు అప్పట్లో. ఈనాడు పత్రికలో ప్రతి వారం ఎలక్షన్లకు ఒక నెల 2 నెలల ముందు ఆర్థిక నిపుణుల పేరు అప్పటి వరకు ఎవరికి తెలిసిండారు వాళ్ళందరినీ తీసుకురావడం. అసలు శ్రీలంక కంటే దారుణంగా ఉంది మన పరిస్థితి, ఇంకెలా కోలుకుంటారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వస్తేనే కోలుకుంటారు అంటూ రకరకాలుగా ప్రచారం చేసి ఈ రోజు ఎందుకు అసెంబ్లీ వేదికగా నిజాలు ఒప్పుకుంటున్నారంటే, నిజంగానే 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పు ఉంటుంటే ఇక ఆంధ్రప్రదేశ్ కు ₹1 అప్పు ఉంటుంది. అవును, కరెక్ట్. అందుకని ఇంకా 14 లక్షల కోట్లు ఉందని మనం అబద్ధాలు ఇప్పటికీ ప్రచారం చేసుకుంటే ఈ ప్రభుత్వానికి అప్పులు కొట్టావని అసలు నిజాలు ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పు 3,32,000 కోట్లు. ఎక్కడ అసలు ఇంకోటి ఏంటంటే 15 లక్షల కోట్లు ఏది మొత్తం రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి వచ్చిన అప్పుతో సహా కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 15 లక్షల కోట్లను ప్రచారం చేశారు. మరి ఈ దుర్మార్గంగా ఆ స్థాయికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ రోజు నిజాలు ఒప్పుకుంటున్నారంటే మళ్ళీ వీళ్ళకి అప్పులు కొట్టడానికి మాత్రమే. ఇంకా ఈనాడు లాంటి పత్రికలు అయితే అప్పట్లో పతాక శీర్షికలో ప్రతి వారం అప్పుడే వచ్చింది, అప్పుడే తెల్లారింది అన్నట్టు మంగళవారం రుణకంఠుడు అని 10 తలలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని రుణకంఠుడు అని, తర్వాత బట్టలు లేకుండా కార్టూన్ వేసి అప్పుల కోసం బిచ్చమెత్తుకుంటున్నట్టు. ఇప్పుడు అప్పులు తీసుకొస్తే సమీకరించిన నిధులు, సమకూరిన నిధుల కింద అప్పుల్ని రాసే పరిస్థితికి వచ్చేసారు. ఇంకో ఏంటి, ఇప్పుడు అమ్మాయిల మిస్సింగ్ల గురించి కూడా ఎందుకు నిజం ఒప్పుకున్నారు హోంమంత్రి అనిత గారు అంటే 30,000 మంది మిస్ అయ్యారని అసెంబ్లీలో ఇప్పటికీ ఒప్పుకుంటే మరి మీరు ఏదో ఒకటి చేయండి అంటారు. అవును. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కూడా నిజాలు చెప్తున్నారు. అంటే వీళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవడానికి వరుస పెట్టి నిజాలు ఒప్పుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ వచ్చిన తర్వాత. అసలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు రైతులకి ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి పరిహారం ఇచ్చేవాళ్ళు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిహారం ఆపేశారు. అవును. కాంగ్రెస్ వాళ్ళంతా అప్పట్లో గగ్గోలు పెట్టారు వైఎస్ఆర్ హయాం. అదేంటి రైతులకు ఆపేసి అంటే లేదు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఒకటే చెప్పారు, సరే చంద్రబాబు నాయుడు గారు డబ్బుల కోసమే వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తున్నారు కదా, మీకు ఎంత కావాలో చెప్పండి, 5 లక్షలు కావాలా 5 కోట్లు కావాలా ఇస్తాము, మీరు చేసుకుంటారా సూసైడ్ అని అడిగారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజు పరిహారాన్ని కూడా ఆపేశారంటే పరిహారం ఇస్తే ఈ ఆత్మహత్యల్ని ఆన్ రికార్డ్ ప్రభుత్వం అంగీకరించినట్టు అవుతుంది. అప్పుడు ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ లాంటి దాంట్లోకి రికార్డ్ అవుతాయి. అందుకని అసలు ఏమీ జరగలేదు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి చివరకు రైతులకు సంబంధించి పరిహారం ఇవ్వడానికి కూడా వెనుకాడారు. ఇంకా అప్పట్లో వీళ్ళకు బీజేపీ నుంచి ఒక సీనియర్ నాయకుడు ఉండేవారు, తిన్నది అరక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. ఇదంతా ఇప్పుడు 95 నుండి 2004 ముందు అంత చేశారు. అప్పట్లోనే వ్యవసాయం ఎందుకు ఉపయోగం లేదు అని కూడా మాట్లాడే పరిస్థితుల్లో వచ్చారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 95 నుండి 2004 మధ్య ఈ రాష్ట్రంలో 25,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలంగాణలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న ఈటల రాజేందర్ గారే చెప్పారు. దానికి మాత్రం సౌండ్ లేదు. అంటే ప్రతిదీ వీళ్ళకి తోచినట్టుగా ప్రచారం చేసుకుంటారు. స్మార్ట్ మీటర్ల గురించి ఏం చెప్పారు, పగలగొట్టని మేము చూసుకుంటామన్నారు. మొన్న రీసెంట్ గా ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు, మేము పగలగొట్టమనింది స్మార్ట్ మీటర్లను వ్యవసాయానికి మాత్రమే, ఇళ్లకు పెడితే తప్పు కాదు అంటారు. స్మార్ట్ మీటర్ ఒక తప్పుడు మీటర్ అయినప్పుడు ఇంకా దాన్ని వ్యవసాయానికి పెడితేనేమి ఇళ్లకు పెడితేనేమి అని పగలగొట్టాలి కదా. లేదు మేము వ్యవసాయానికి చెప్పాము ఇళ్లలో పగలగొట్టమని చెప్పలేదని ఒక ఎమ్మెల్యే ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చేసారు. ఇలా ఏం చేస్తాం మనం ఇంకా.